నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అంత టేస్టీగా, అంత కమ్మగా, అంత పర్ఫెక్ట్‌గా అసలు కొత్తగా చేసే వారికైనా సరే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈజీ మెథడ్‌లో చెప్పేస్తాను. అంత అర్థమయ్యేలా ఈ వీడియో వచ్చేసి చివరిదాకా చేయండి. ఇలా లోపల బ్రౌన్ కలర్‌లో, సైడ్‌లకి యెల్లో కలర్‌లో చాలా టెంప్టింగ్‌గా, అంత టేస్టీగా, అంత బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభమే, చాలా ఈజీ కూడా. బయట దొరికే మనకి స్వీట్ షాప్‌లో హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ మాత్రం మైసూర్ పాకు చాలా చాలా ఈజీగా సింపుల్ కొలతలతోని ఎలా తయారు చేసేసుకోవాలో చాలా చాలా టేస్టీగా ఈజీగా అర్థమయ్యేలా ఎలా తయారు చేసేసుకోవాలో, బయట దొరికే మన స్వీట్ షాప్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఇవి ఎలా తయారు చేసేసుకోవాలో టేస్టీగా సింపుల్గా చూసేద్దాం. మైసూర్ పాకు తయారైన తర్వాత ఇందులో వేయడానికి నేను ఇక్కడ ఫస్ట్ ముందుగా ఈ గిన్నె అనేది ఎంచుకొని వీటికి ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టేసుకోవాలి ముందే మనం. తర్వాత మధ్యలో ఏ పని చేయనీకుండదు, అక్కడే ఉండాల్సి వస్తుంది. అది ఆయిల్ పట్టించేసుకొని గిన్నెని పక్కన పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ ఏ కప్పుతోనైతే శనగపిండి తీసుకుంటున్నామో నేను ఈ కప్పుతోనే మెజర్మెంట్ అన్నీ ఈ కప్పుతోనే తీసుకుంటున్నాను. కొలతలు అనేది ఎక్కువ తక్కువ ఉంటాయి, అది మాత్రం బాగా గుర్తుపెట్టేసుకోండి. ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, కొలతలతోనే చేయాలి. కొలతలతో పాటించకుండా చేసినామంటే సరిగ్గా రాదు, పర్ఫెక్ట్గా రాదండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల నూనె అనేది వేస్తున్నానండి. మీ దగ్గర నెయ్యి ఉంటే ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు నూనె వాడచ్చు. నేనైతే 2 కప్పులు ఆయిలే వాడుతున్నానండి. నెయ్యి అనేది నా దగ్గర రీసెంట్గా అయిపోయింది, అందుకనేసి నేను 2 కప్పులు ఆయిలే వాడుతున్నాను. నెయ్యి వేయడం వల్ల ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది. అలాగే అదే కప్పుతోని ఏ కప్పుతోనైతే శనగపిండి, ఏ కప్పుతోనైతే ఆయిల్ తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పులు చక్కెర, కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. మనం ఈక్వల్ కొలత తీసేసుకోవాలి. 2 కప్పుల షుగర్ వేసుకున్నాం కదా, 1 కప్పు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ గిన్నె కింద మంట అనేది హై పెట్టేసుకొని ఇక్కడ ఆయిల్ ఉంది కదా, మనం 2 కప్పుల ఆయిల్ తీసుకున్నాము, ఆ ఆయిల్ గుడక హీట్ ఎక్కాలన్నమాట. వాటిని మంట తగ్గించి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పాకం రెడీ చేసేసుకోవాలి. మనకి ఈ పాకం వచ్చేసి మనకి జిగుటు పాకం లెక్క అయితే అస్సలు ఉండకూడదండి. మనకి తీగ సాగాలి, ఇలా వేళ్ళతో అంటే తీగ సాగాలి. ఆ తీగ పాకం వచ్చేంత వరకు మనం పాకం అనేది ఇప్పుడు మంట అనేది హైలోనే పెట్టేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా గంటకి కొంచెం పక్కన పెట్టినాక చల్లగైనాక తీసి చూస్తే మనకి ఇలా అంటే తీగ పాకం రావాలి. చల్లగైన తర్వాతకి ఇలా మనం గంట పక్కకు పెట్టి కాలేదంటే మనం ముట్టుకోలేము. పాకం వచ్చిందా లేదా అనేసి గంట పక్క పెట్టి దాన్ని ఇలా చెక్ చేస్తే మనకి ఇలా రావాలి తీగలాగా. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మంట అనేది ఇప్పుడు మీడియం మంట మీదనే మనం దింపేంత వరకు మైసూర్ పాకు రెడీ అయ్యేంత వరకు కూడా ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి. మంట అనేది మీడియంలోనే ఉండాలి. స్వీట్ షాప్లో చేసే వాళ్ళకి అనుభవం దండికి కాబట్టి వాళ్ళు హై మంట మీద చేస్తారు. మనం ఇంట్లో కాబట్టి 1-2 సార్లు ఫెయిల్ అవుతుంది, మీకే అనుభవం అవుతుందండి. నేను 3 సార్ల తర్వాతకే నాకు వచ్చింది. ఎవరికైనా సరే పుట్టగానే ఏది రాదు, నేర్చుకోవాలి ప్రతిదీ. ఇలా మీడియం మంట మీద పిండి అనేది శనగపిండి వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. పిండి మొత్తానికి కూడా వేసేసి కలిపేసుకోవాలి. గంట అనేది మనం ఇలా గుడ్డు పగలగొట్టి ఇలా చేస్తాం కదా, ఆ గంట అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనకి ఆ శనగపిండి వేసిన తర్వాతకి ఇలా గట్టి పడుతుంటుంది కదా, అప్పుడు ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఆ 1 స్పూను ఆయిల్ వేసిన ఆయిల్ అల్లా మొత్తం అంతా మళ్ళీ అంతా కలిసిపోతుంది అనమాట. మనం కలిపి మళ్ళీ తర్వాతకి 1 నిమిషం తర్వాతకి మళ్ళీ ఆయిల్ అనేది వేస్తూ ఉండాలి. ఆయిల్ అస్సలు హీట్ మీదనే ఉండాలండి. ఆయిల్ అనేది గోరువెచ్చగన్నా ఉండాలి, గోరువెచ్చకన్నా కొంచెం హీట్ మీద ఉంటేనే బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసినప్పుడు పైన పొంగొచ్చి గుల్లగా వస్తుంది. హీటు ఆయిల్ వేసినామంటే, చల్లని ఆయిల్ వేసామంటే అంతగా బాగోదు. ఇలా చల్లని ఆయిల్ వేస్తున్న చూడండి, అంతగా పొంగదు, అసలు పొంగు రాదు. చల్లని ఆయిల్ వేయకూడదు. ఆయిల్ కింద ఆయిల్ చల్లగా అయిందంటే మాత్రం మళ్ళీ కింద అనేది కొంచెం గోరువెచ్చగా చేసుకుంటూ ఉండాలి. అందుకే నేను చిన్న మంట మీద, చిన్న స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఆయిల్ అనేది. ఇలా ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు. ఈ మూమెంట్లో అస్సలు మనం స్టార్ట్ చేసిన కానించి, శనగపిండి వేసిన కానించి అస్సలు పక్కకు కదలకూడదు, కలుపుతూనే ఉండాలి.
ఆయిల్ వేస్తూ ఉండాలి, కలుపుతుండాలి. అలా అనేసి ఒకేసారి ఆయిల్ అయితే వేయకూడదండి. ఇలా పెన్నానికి ఎప్పుడైతే దగ్గరికి వస్తూ ఉంటుందో అప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది మనం వేసుకుంటూ ఉండాలి. నిమిషానికి ఒకసారి వేసుకుంటూనే ఉండాలన్నమాట. వేసిన ఆయిల్ మొత్తం కలిసిపోతుంటుంది, అంతా అబ్జర్వ్ చేసుకుంటుంటుంది అనమాట. అంతా తీసుకుంటుంటుంది ఆయిల్. అంత బాగా ఆయిల్ అనేది తీసుకొని ఎప్పుడైతే మనం తీసుకున్న ఆయిల్ అయిపోతుంటుందో అప్పుడు మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయ్యి తీసుకున్న ఆయిల్ని వదులుతూ ఉంటుంది అనమాట, రిలీజ్ చేస్తుంటుంది బయటికి. మనకి కూరలలో ఆయిల్ మంట తగ్గించి పెడితే కిందికి పోయినాక ఆయిల్ ఎలా రిలీజ్ అవుతుందో అలా ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మనం మైసూర్ పాకుకి రెడీ అవుతుంది. ఇంకోసేపు ఉంటే దింపేసుకోవచ్చు. మీడియం మంట మీదనే పెట్టేశాను, హై మంట అస్సలు పెట్టకూడదు. కలుపుతూనే ఉండాలి. మీకు చేయి నొప్పిగా అనిపిస్తే మాత్రం ఎవరి హెల్ప్ అన్నా తీసుకోండి. నాకు ఇలా రావడానికి కనీసం అంటే 40 నిమిషాలు 50 నిమిషాలు టైం పట్టిందండి. ఈ మెజర్మెంట్కి రావడానికి ఇంత టైం తీసుకుంది. ఇలా ఆయిల్ అల్లా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది, ప్యాన్కి సపరేట్ అయిపోతుంటుంది. ఇలా స్టవ్ అనేది బంద్ చేసేసుకొని నేను మందం గిన్నె పెట్టినాను కాబట్టి వేడిగా ఉంది కాబట్టి ఇలా కింద పెట్టి గిన్నె ఉండేదల్లా చుట్టూ క్లీన్ చేస్తున్నాను. ఇందులోనే మనం పతలాని గిన్నె పెట్టినామంటే తొందరగా వేసేయాలి, లేదంటే గడ్డగట్టిపోతుంది తొందరగా. ఇలా ఏ గిన్నెకైతే మనం ఆయిల్ పట్టించుకున్నామో ఆ ఆయిల్లోనే వేసేయాలి, ఆ గిన్నెలోనే వేసేయాలి. ఎగస్ట్రా ఆయిల్ ఉంది కదా, పైకి తేలింది కదా అని అస్సలు తీయకూడదండి. దాంట్లోనే ఉంది మెయిన్ పాత్ర. ఆ ఆయిల్ అనేది ఉంటుంది కదా, పైన తేలిన ఆయిల్ అల్లా ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసిన తర్వాతకి మనం షేప్ రావడం కోసము అస్సలు ఒత్తకూడదండి. ఇలా గ్లాస్ తీసుకొని పైన ఓన్లీ ఇలా షేపు కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా రుద్దాలన్నమాట, అంతే. అస్సలు ఒత్తకూడదు. మనం ఆయిల్ ఎగస్ట్రా ఆయిల్ ఊరింటుంది కదా, ఆ ఆయిల్ అనేది మనకి లోపల ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి బాగా ఉడికి అందులో ఉడుకుతూ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి, ఉడుకుతుంది లోపల. దానివల్ల లోపల పొంగి గుల్లగా రావడం, మంచి బ్రౌన్ కలర్ రావడం అలా అవుతుంటుంది అనమాట. ఇది వచ్చేసి అంత నిండుగా వద్దనేసి నేను ఇక్కడ ఇంకో గిన్నెలోకి వేసాను. ఇక్కడ మా పెద్ద అబ్బాయి వచ్చేసి ఇలా అనేస్తున్నాడు, చిన్నగా అనమని చెప్తున్నా నేను. గట్టిగా అంటే మళ్ళీ పొంగు అనేది రాదనమాట, అస్సలు ప్రెష్ చేయకూడదు. మనకి 15 నిమిషాల తర్వాత చల్లగా అయిన తర్వాతకి 15 నిమిషాల తర్వాతకి కట్ చేసుకోవాలి. ఇది టోటల్గా చల్లగా కానిక నాకు 1.5 గంట టైం పట్టిందండి. ఏమంటే కొంచెం వేడి తగ్గిన వెంటనే షేపులు కట్ చేసుకోవాలి. 1.5 గంట తర్వాతకి మనకి ఇలా మంచి ముక్కలు అనేది రెడీ అయిపోతాయి. ఆ లోపల ఆయిల్ ఉడకడం వల్ల లోపల మంచి బ్రౌన్ కలరు, అలాగే పైన కింద ఎల్లో కలర్లో చాలా టెంప్టింగ్గా, చాలా టేస్టీగా ఇంత బాగా కుదురుతుందండి. కొత్తగా చేసేవారికైతే మాత్రం ఒకసారి ఫెయిల్ అయినా ఇంకోసారి మాత్రం కరెక్ట్గా వస్తుంది. ప్రశాంతంగా ఆలోచించి చేసేటప్పుడు ఈ వీడియో అనేది మరొక్కసారి చూసి చేసేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మన బయట దొరికే స్వీట్ షాప్లో ఎలాగైతే మెత్తగా గుల్లగా టేస్టీగా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంతేనండి, మైసూర్ పాకు రెడీ. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి.